నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సమ్రీన్ మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ బీజేపీతో పొత్తు పెట్టుకుందామని కేసీఆర్ మీద ఒత్తిడి పెడుతున్న కొడుకు అల్లుడు ఇది నిజమా కాదా అంటే రాజకీయాల్లో చాలా పరిణామాలు త్వరితంగా మారిపోతాయమ్మా అది చాలా ఇప్పుడు పరిస్థితుల్లో ఇంకా కొంచెం మనకు తొందరగా కనపడుతుంది మొన్న ఎన్నికల్లో శాసనసభకి జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అసలు అది వాళ్ళ ఊహకు అందని విషయం సరే అయినా కూడా ఒక షాక్కు గురయ్యి వెంటనే తేరుకుని ఇప్పుడు పార్టీని సంరక్షించుకోవాలి అంటే రేపు లోక్సభ ఎలక్షన్లో ఒక 50 రోజుల్లోకి వచ్చినాయి ఈ 50 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఇది ఒక కీలక ఘట్టం బీఆర్ఎస్ ఉనికికే అసలు ఒకసారి ఈసారి ఎన్నికలుగా కనుక వాళ్ళని ప్రూవ్ చేసుకోలేకపోతే ఒక్కోసారి పార్టీ డిజపీర్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది అంత కీలకమైన ఎన్నికలు ఇవి కాబట్టి ఒంటరిగా వెళ్తే అటు రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న పార్టీలు కూడా ఆ రెండే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు పేరులో భారతీయ రాష్ట్ర సమితి అని ఉన్నా కూడా వాళ్ళ తెలంగాణలో తప్ప ఏ పక్క రాష్ట్రంలో కూడా ఒక్క సీటు కూడా పోటీ చేయరు చేసి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కనీసం తెలంగాణలో అయినా వాళ్ళ ఉనికి కనుక ఉంటే రేపు జాతీయ పార్టీలు వాళ్ళని కొంత గౌరవిస్తాయి వాళ్ళ ఉనికి కాపాడుకోవటానికి కూడా ఒక అవకాశం ఏర్పడుతుంది రేపు ఏంటంటే అక్కడ జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఏర్పాటు చేసినా వీళ్ళు సపోర్ట్ అవసరం అవుతుంది అప్పుడు వీళ్ళ సపోర్ట్ తీసుకున్నందుకు గాను వీళ్ళకి కొన్ని పనులు చేయటం కానీ వీళ్ళకి కొంత ప్రాధాన్యత ఇవ్వటం కానీ ఒక్కోసారి కేంద్ర మంత్రివర్గంలో కూడా స్థానం ఇవ్వచ్చు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు పూర్తి మెజారిటీ దొరకనప్పుడు కాబట్టి ఇవాళ ఎన్ని సీట్లు బీఆర్ఎస్ ఇక్కడ గెలుచుకోగలిగితే బీఆర్ఎస్ పార్టీ అంత మెరుగుపరుచుకోగలుగుతుంది తన ఉనికిని అందుకోసం ఇప్పుడు కేసీఆర్ గారు సీనియర్ లీడరు ఆయన ఇలాంటి వాటి మీద పెద్ద శ్రద్ధ పడతాడో పట్టడో అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఆయనకు ఒక ధైర్యం ఉంది నేను ఏమీ లేని స్థితిలో నుంచి పార్టీని నిలబెట్టి 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను తెలంగాణను కూడా ఏర్పాటు చేశా కాబట్టి ఇది కూడా ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చు కానీ ఇది సింపుల్ ఎదురు దెబ్బ అనుకునే పరిస్థితి కాదు ఎందుకంటే రాజకీయ పరిణామాలు జాతీయ స్థాయిలో కూడా శరవేగంగా మారిపోతున్నాయి తర్వాత ఈ పునరేకీకరణ జరుగుతుంది రాజకీయ శక్తుల పునరేకీకరణ అందువల్ల ఇండియా కూటమిలో కన్నా కూడా ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ కూటమి యాక్టివ్ అయ్యి జాతీయ స్థాయిలో బలమైన ప్రాంతీయ నాయకుల్ని బలమైన ప్రాంతీయ పార్టీలని తన దీనిలోకి కూటమిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అలాంటప్పుడు మనం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనం ఎట్లాగూ 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేశాం కాబట్టి బీజేపీతో కనుక ఎలైన్ అయితే కొన్ని సీట్లు కనుక గెలుచుకుంటే కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా పటిష్టంగా ఉన్నాడు ఇక్కడ బీఆర్ఎస్తో పోలిస్తే అయినా కూడా అక్కడ ఎన్నికలు చట్ట ప్రకారం జరగాలి అక్రమాలు జరగకూడదు అంటే భారతీయ జనతా పార్టీ అండ కావాలి అక్కడ అందుకని ఆయన అక్కడ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు కాబట్టి అంత పెద్ద ఆయన గెలిచే పరిస్థితి ఉండి కూడా మనమా ఇక్కడ ఓడిపోయి ఉన్నాం మన పరిస్థితి రేపు లోక్సభలో కనుక ఇంకా దిగజారిపోయి ఏదో ఒక స్థానానికో 2 స్థానాలకో పరిమితం అయ్యి అసలు ఒకసారి ఒక స్థానం కూడా గెలవకపోతే అబాస్పాలు అయిపోతారు ఈసారి అసెంబ్లీకి కూడా వాళ్ళని ఎన్నుకోరు జనం ఏ పార్టీ పని అయిపోయిందని ఇంతలోకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమైన నాయకులు వెళ్ళిపోయి ఆల్రెడీ కాంగ్రెస్లో చేరుతున్నారు మనం రోజు చూస్తున్నాం మీడియాలో కాబట్టి అట్లా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటే పార్టీలో ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి సునీతారెడ్డి వెళ్ళిపోయారు అట్లాగే బొంతు రామ్మోహన్ ఆయన భార్య వెళ్ళిపోయారు అట్లాగే డిప్యూటీ మేయర్ హైదరాబాద్ మేయర్ వెళ్ళిపోయారు ఇట్లా ఒక్కొక్క జిల్లా నుంచి జారిపోతే బీఆర్ఎస్ పార్టీ ఇక కేటీఆర్ గారు కేసీఆర్ హరీష్ రావు మిగలాల్సిందే కవిత ఇంకెవరు కూడా మిగిలే పరిస్థితి ఉండదు అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకుంటానికి మీరు ఢిల్లీ వెళ్ళి చొరవ తీసుకోండి మోడీ గారితో అని ఓ రకంగా హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు అంటే వీళ్ళిద్దరూ బావమరుదులు అవుతారు కదా అందులో కేసీఆర్ గారి దగ్గర బాగా సన్నిహితంగా వెళ్ళి మాట్లాడగలిగిన వాళ్ళు కూడా వీళ్ళిద్దరే ఇంకా కవిత గారి కన్నా కూడా వీళ్ళిద్దరికీ ఎక్కువ ఓల్డ్ ఉంది కాబట్టి ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు ఒక రకంగా రాజకీయంగా అది కరెక్టే కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి ఇష్టం ఉండా లేకపోయినా
అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సి వచ్చింది కదా అవును. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి నేను అనుకోవటం కేసీఆర్ గారు కూడా ఆ మార్గాన్ని ఎంచుకుంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకోటి కాంగ్రెస్ కూడా వాళ్ళ మీద ముప్పెటి దాడి చేస్తుంది. అనేక పథకాల్లో మీరు అవినీతి చేశారు, మిమ్మల్ని జైల్లో పెడతాము, మేడిగడ్డ, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, సుందేళ్ళ, ఇవన్నీ కూడా ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్, దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఇవాళ అయితే అసెంబ్లీలో సినిమా కూడా వేశారంటున్నారు. నిన్న అక్కడ జరుగుతున్న మొత్తం వీడియో తీసుకొచ్చారు, ఎలా నీళ్లు లీక్ అవుతున్నాయి, పైకి ఉబికి వస్తున్నాయి కింద నుంచి. అవతల రిజర్వాయర్లు నీళ్లు కూడా లేవు, చాలా మినిమం నీళ్లు ఉన్నా కూడా ఆ నీళ్లు కూడా పిల్లర్లతో కింద నుంచి వస్తున్నాయి. అలాంటప్పుడు పిల్లర్ల పటిష్టత ఏముంటుంది? ఇవన్నీ కూడా పరిస్థితులు తట్టుకోవాలంటే బీజేపీ లాంటి జాతీయ పార్టీ మద్దతు ఉంటేనే బీఆర్ఎస్ వాళ్ళకు అంత కట్టగలిగే పరిస్థితి ఉంటుంది. అందువల్ల మీరు అన్నట్టు మీరు అడిగిన ప్రశ్నకి కొంత ఇది ఉంది, విశ్వసనీయత ఉంది అనిపిస్తుంది కూడా ఎవరికైనా. అది అమ్మ సమ్రీన్. సో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ నేత కూడా మల్లారెడ్డి కూడా కామెంట్ చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? బీఆర్ఎస్ మల్లారెడ్డి గారి మీద మనం అంత విశ్వసనీయత చూపించలేము. ఆయన చాలా జోవియల్గా మాట్లాడే మనిషి, అట్లని పూర్తిగా కొట్టేసే మనిషి కూడా కాదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి భద్రారెడ్డి గారు కూడా అక్కడ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారనేది ఆయనే చెప్పాడు. అది ఎప్పుడైనా పార్టీ అధిష్టానం చెప్పాలి. సరే, ఒక రకంగా ఈయనే ముందు చెప్పడం ద్వారా పార్టీ అధిష్టానాన్ని కూడా ఒక రకంగా ఫిక్స్లో పెట్టాడు, రేపు నో అని చెప్పకుండా. కాబట్టి ఇప్పుడు అడిగిన ప్రశ్నకి కేటీఆర్ గారు, హరీష్ రావు, బహుశా మల్లారెడ్డి గారికి కూడా ఆ ఉప్పు అందబట్టికే కొంచెం ముందుగా ఆయన మాట్లాడాడు అనిపిస్తుంది, ముందే కోసింది కోయిల్ అన్నట్టు. అది నిన్న మనం కాదనుకున్నాం కానీ దానికి కూడా కొంత విశ్వసనీయత ఉందని ఇప్పుడు అనిపిస్తుంది. అయితే మల్లారెడ్డి గారు నిన్న మనం ఏమనుకున్నామంటే తను వాళ్ళ అబ్బాయి గురించి ఫిక్స్ చేయటం కోసం చెప్పాడన్న భావన మనకే కాదు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అదే ఫీల్ అయ్యారు. ఇప్పుడు మల్లారెడ్డి గారిని ఒక జోవియల్గా మాట్లాడతాడే కానీ ఆయన కొంత సీరియస్నెస్ ఉంది ఆయనకి. ఆయన స్వార్థం ఆయన చూసుకుంటాడు, ఆయన లాభాపేక్ష ఆయన చూసుకుంటాడు, ఆయన సంస్థల సేఫ్టీ ఆయన చూసుకుంటాడు, ఎడ్యుకేషనల్ వాటి ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటాడు. రేపు ఎవరు అధికారంలో ఉంటారంటే ముందుగానే వెళ్ళి నా వాళ్ళని మాట్లాడిచ్చి వస్తాడు. తర్వాత వాళ్ళ దగ్గర బాగా సంపాదించి మంత్రి లాంటి పదవులు కూడా తీసుకోగలుగుతాడు. నాకు చెప్పేవాడుగా, నా కేసీఆర్ గారు దేవుడు, నన్ను ఎమ్మెల్యే చేశాడు, మంత్రిని చేశాడు, నేను ఏం అడగలేదు, నేను పాలమ్మినా, నీళ్ళమ్మినా, పూలమ్మినా, కట్టెలమ్మినా, మరి వాళ్ళు ఇన్ని కాలేజీలు కట్టినా, మరి మల్లారెడ్డి అంటేనే దేశంలోనే ఒక పెద్ద విద్యావేత్త అని చెప్పుకుంటాడు. అంటే అవన్నీ వాస్తవాలు కూడా అయ్యి ఉండొచ్చు, అయినవి కూడా వాస్తవాలే. కానీ ఆయన చెప్పే తీరు కూడా ఒక చలోక్తిగా మాట్లాడతాడు. అది మల్లారెడ్డి గారి స్పెషాలిటీ. సో నిన్న మల్లారెడ్డి గారు అన్న అంశం కూడా వీళ్ళ ఇద్దరి దగ్గర వీళ్ళంతా చర్చించుకునే బయటకు వచ్చింది. కాబట్టి మల్లారెడ్డి గారి మాటలు కూడా కొంతవరకు నిజమనే అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సమ్రీన్, మన ప్రేక్షకులకు కూడా.